హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై డివైన్ పోర్టల్. ఈ వీడియోలో మనం అమరావతిలోని అమరేశ్వరుని దర్శించుకుందాం. ఈ క్షేత్రం తారకాసుని వధలో ఏర్పడినటువంటి అమరేశ్వర శైవ క్షేత్రం. ఆ పరమేశ్వరుడు ఉన్నాడు అని అనేక సార్లు నిరూపించినటువంటి క్షేత్రం అన్నమాట. ఈ క్షేత్రం విజయవాడకు 40 కిలోమీటర్ల దూరంలో, అలాగే గుంటూరుకి 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రెండు ప్లేసెస్ నుంచి అమరావతికి పుష్కలమైనటువంటి బస్ సర్వీసెస్ ఉన్నాయి. ఇక క్షేత్ర విశిష్టత ఏమిటంటే, కృష్ణా నదీ తీరంలో అద్భుతమైన తెల్లని పొడవైన శివలింగం. ఈ దర్శనం కోసం ఎంతోమంది దేశం నలుమూల నుంచి వస్తూ ఉంటారు. ఇంకా క్షేత్ర పురాణానికి వస్తే, సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుని చంపిన స్థలం. పూర్వం తారకాసురుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. శివుడికి తపస్సు చేసి శివుడి దగ్గర నుంచి ఒక ఆత్మలింగం సంపాదించుకున్నాడు. ప్రపంచం మొత్తాన్ని కూడా పీడించసాగాడు. దాంతో సర్వ సైన్యాధిపత్యం వహించినటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఎన్ని ఆయుధాలతోటి దాడి చేసినా కూడా అతడికి ఏమాత్రం దెబ్బ తగలడం లేదు. దాంతో అతడి మెడలో ఉన్నటువంటి ఆత్మలింగం వల్లే అతడికి ఏమీ కావట్లేదని గమనించిన సుబ్రహ్మణ్య స్వామి తన దగ్గర ఉన్నటువంటి ఆయుధంతో తారకాసురుడి మెడలో ఉన్నటువంటి శివుడి ఆత్మలింగాన్ని ముక్కలుగా చేశాడు. అది 5 ముక్కలుగా అయ్యి ఇక్కడ పడిందన్నమాట. అంటే 5 ప్లేసెస్లో పడింది. ఈ 5 ప్లేసెస్ని పంచారామాలుగా పిలుస్తారు. అందులో మొదటిది సామర్లకోట, దాన్ని భీమారామం అంటారు. దక్షారామం, ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఉంది. క్షీరారామం పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. భీమవరం, ఇంకా చివరిది అమరావతి. అంటే ఇప్పుడు మనం దర్శించుకోబోయేటువంటి క్షేత్రం అన్నమాట. తారకాసురుడి మెడలో ఉన్నటువంటి శివలింగాన్ని ముక్కలు చేసిన తర్వాత ఒక ముక్క ఇక్కడ పడింది అని చెప్పి అనుకున్నాం కదా. ఆ శివలింగంలోని ముక్క శివలింగంలా మారి అమాంతం పెరిగిపోతూ ఉండేటప్పుడు ఆ ఇంద్రుడు పూజించడానికి వస్తాడన్నమాట. కానీ శివలింగం అమాంతంగా పెరుగుతూ ఉంటే ఏం చేయాలో తెలియక దేవతల గురువు అయినటువంటి బృహస్పతిని అడుగుతాడు. ఇలా పెరిగిపోతూ ఉంటే మనం ఎలా ఆరాధిస్తాం ఈ శివలింగాన్ని అని. అప్పుడు బృహస్పతి భక్తితో ధ్యానిస్తే ఆగిపోతుంది అని చెప్తాడు. వెంటనే ఆ శివలింగానికి భక్తితో నమస్కరించినటువంటి ఇంద్రుడు ఆ శివలింగం పెరగడం ఆగిపోవడం చూసి ఆశ్చర్యపోయి ఆ మహిమను కనుక్కొని అతన్ని ఆరాధిస్తాడనమాట. అప్పటి నుండి దేవతలంతా కూడా ఇక్కడ తమకు ఉన్నటువంటి ఏవైనా కష్టాలు పోగొట్టుకోవడానికి ఇక్కడ ఉన్నటువంటి దేవదేవుని ఆరాధించేవారు. దేవతలు అలాగే ఇంద్రుడు పూజించినటువంటి స్థలం కాబట్టి అమరావతి అని పేరు వచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారి పేరు బాలచాముండి అమ్మవారు. ఇక్కడ పార్కింగ్ చేసిన వెంటనే పార్కింగ్ ప్లేస్ కి పక్కగా ఆహ్లాదకరంగా రమణీయంగా కృష్ణా నదీ తీరం కనిపిస్తుంది. ఇక్కడ కృష్ణమ్మను కూడా పెట్టారు. ఈ నది ఎంత అందంగా కనిపిస్తుందంటే, ప్రస్తుతం అయితే ఎండిపోయినప్పటికీ కూడా చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. కార్తీక మాసానికంతా పూర్తిగా నీళ్లు వస్తాయని ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు చెబుతున్నారు. ఇక మనం గుడి లోపలికి వెళ్దాం రండి. ఈ ఆలయంలో అన్నిటికంటే ముఖ్యమైనవి ఉపాలయాలన్నమాట. ఈ ఉపాలయాలను కూడా బాగా మనం దర్శించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఈ గుడిలో ఉన్నటువంటి ఫెసిలిటీ ఏంటంటే, 100 రూపాయల టికెట్ తీసుకుంటే మనకి గర్భగుడిలోకి పోయి మనం అమరేశ్వరుని దర్శించుకోవచ్చు. అనేక మంది రాజులు ఈ ఆలయ పోషణని చాలా బాగా చూసుకున్నారు. ఈ ఆలయాన్ని వెంకటాద్రి నాయుడు అనే ఒక రాజు బాగా చూసుకునేవాడు. ఆయన తరువాత గుడిని చూసుకునేవారు లేక చివరికి ధూపదీప నైవేద్యాలకు కూడా కష్టంగా ఉండేదిట. అప్పుడు చందులాల్ అనే వ్యక్తి హైదరాబాద్లోని ఒక నిజాం ప్రభు ఉంటాడు కదండి, నాజర్ దౌలత్ అని ఒక ఆయన ఉండేవాడట. అతని దగ్గరికి వెళ్ళి ఇలా శివాలయానికి పోషణ అవసరం ఉంది అని చెప్పేసి అడిగాడు. అయితే ఆ నాజర్ దౌలత్ అనే ఆయన, మీ శివుడికి పోషణ అవసరం అవుతే ఆయన నన్నే అడుగుతాడులే, నువ్వు వెళ్ళు అని చెప్పి పంపించేశాడు. కానీ అదే రోజు రాత్రి ఈ నిజాం ప్రభువుకి శివుడు కలలో కనిపించి, భక్తులు చెప్పినట్టు చెయ్యి, నేను ఈ జగత్ సంరక్షకుడిని, నాకు పోషణ కాదు, నాకు ధూపదీప నైవేద్యాలు జరగడం వల్ల లోక కళ్యాణం జరుగుతుంది, కాబట్టి భక్తులు చెప్పినట్టు చేయండి అని చెప్పారు. వెంటనే నాజర్ దౌలత్ అమరావతి వచ్చి 450 ఎకరాలు స్వామికి ఇచ్చి ఆయన పోషణను కూడా చూసుకున్నారని చెప్తారు. ఆ తర్వాత చాలామంది రాజులు, డబ్బున్నవారు ఆలయ పోషణకి ఎంతగానో సాయం చేశారని చెప్తారన్నమాట.
ఈ ఆలయాన్ని పంచాయుత క్షేత్రం అని కూడా అంటారన్నమాట. ఎందుకంటే ఇక్కడ శివుడు, అమ్మవారు, అలాగే వేణుగోపాల స్వామి క్షేత్రపాలకుడిగా, విఘ్నేశ్వరుడు, అంతేకాకుండా సూర్యభగవానుడు కూడా ఇక్కడ కొలువుదీరారన్నమాట. ఇక్కడ ఉన్నటువంటి ఉపాలయాల్లో కూడా దేవుళ్ళు చాలా బాగున్నారు. మహిషాసుర మర్దినిని మనం దర్శించుకుందాం రండి. ఇక ప్రధాన ఆలయంలోకి వెళ్దాం రండి. ఆలయంలోకి మనం వెళ్ళగానే మొదటగా ధ్వజస్తంభం కనిపిస్తుంది. ఆలయం తలుపులు మాత్రం చాలా పురాతనంగా కనిపిస్తాయి. ఈ ధ్వజస్తంభమే అసలు ఎంతో గంభీరంగా, ఎంతో అద్భుతంగా కనిపిస్తుంది. ఇక్కడికి వచ్చినటువంటి చాలామంది యాత్రికులు ఈ ధ్వజస్తంభం దగ్గరే మోస్ట్గా ఫొటోస్ దిగుతున్నారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభానికి పక్కనే చాలా ఉపాలయాలు ఉన్నాయి. అవన్నీ కూడా దర్శించుకోవాలి, ఒక్కటి కూడా మిస్ కావద్దు. చండీశ్వర స్వామిని దర్శించుకుందాం రండి. అలాగే కాళహస్తీశ్వర స్వామి కూడా ఇక్కడే ఉన్నారు. దర్శనం చేసేసుకుందాం రండి. అలాగే మల్లికార్జున స్వామి ఉపాలయం కూడా ఉంది. ఇలా చూసుకుంటూ పోతే చాలానే ఉపాలయాలు ఉన్నాయి. ఇక మనము ప్రధాన ఆలయంలోకి వెళ్ళిపోదాం రండి. ఒక్క విషయం గమనించారా? మేము వెళ్ళింది ఇక్కడికి సోమవారం రోజు. జనాలు ఒక్కరు కూడా కనిపించడం లేదు. ఇక్కడ ఉన్నటువంటి అయ్యవార్లు కూడా చెప్తున్నారు, ఇంతకుముందు అంటే ఒక 5 సంవత్సరాల ముందు మనకి శని, ఆది, సోమ భక్తులు బాగానే వచ్చేవారట. ఈ మధ్యకాలంలో పూర్తిగా తగ్గిపోయిందని, ఈ సెలవు రోజులలో కూడా 10-20 మంది కంటే ఎక్కువ రావట్లేదని బాధపడ్డారు. ఇది చాలా అద్భుతమైన క్షేత్రం. ఈ క్షేత్రాన్ని దర్శించుకోవాలంటే దర్శించుకునే వాడికి కూడా ఒక అదృష్టం ఉండాలి. సో ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా వీలైనప్పుడు ఈ విజయవాడకు దగ్గరగా ఉన్నటువంటి ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఈ అమరేశ్వరునికి అభిషేకం కింది నుంచి చేయడం కుదరదు. దీని పైనున్నటువంటి మరో అంతస్తు నుంచి చేస్తారన్నమాట. అమరేశ్వరుని దర్శనం తరువాత మనకి ఇక్కడ బాలచాముండి అమ్మవారి దర్శనం దొరుకుతుంది. సాయంత్రం 6:30కి ఇక్కడ హారతి చాలా ఘనంగా జరుగుతుంది. ఈ సమయంలో వస్తే హారతి మాత్రం ఎప్పుడూ మిస్ కాకండి. డియర్ ఫ్రెండ్స్, ఈ ఛానల్ సర్వైవ్ కావాలంటే మీరు ఖచ్చితంగా లైక్ చేయాలి. లైక్స్ టార్గెట్ కేవలం 200 అని మాత్రమే పెట్టుకున్నాం. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి వీడియోను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.